వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. వాక్య దర్శనం కొరకు ఈ ఉదయకాల సమయంలో కీర్తన గ్రంథం 16వ సంకీర్తన 6వ చరణం. మనోహరమైన స్థలముల్లో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగను. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి శ్రేష్టమైన స్వాస్యము, డిలైట్ఫుల్ ఇన్హెరిటెన్స్, బ్యూటిఫుల్ ఇన్హెరిటెన్స్, అందమైన స్వాస్యం మనం కలిగి ఉండాలి. దావీదునికి పాలు ప్రాప్తించను, స్వాస్యము కలిగను అని ప్రకటించినట్లుగా ఆ స్వాస్యం మనకు కూడా కలగాలి అని అంటే 4 ప్రాముఖ్యమైన విషయాలను మనం గ్రహించాలి. నెంబర్ 1, మొట్టమొదటిది, ఇట్ ఈజ్ ఏ గిఫ్ట్ డీడ్ బై గాడ్. దేవుడిచ్చిన బహుమతి పత్రం. డీడ్ అంటే దస్తావీదు. దేవుడు మనకు ఒక దస్తావీదునిచ్చాడు. ద బౌండరీ లైన్స్ హ్యావ్ ఫాలెన్ మీ ఇన్ ప్లెజెంట్ ప్లేసెస్. NIV వర్షన్లో రాయబడినట్లుగా దీనికి మంచి అనువాదం తెలుగులో, ఉచిత తెలుగు సమకాలీన అనువాదంలో, మనోహరమైన స్థలముల్లో నా కోసము హద్దులు గీసి ఉన్నాయి అని రాయబడింది. దేవుడు మన కొరకు దస్తావేజులు రెడీ చేసి ఆయన మనకు ఇస్తున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. ఎంత డబ్బు ఇచ్చినా, నీ ఆస్తి మొత్తం ఇచ్చినా ఈ స్వాస్యాన్ని నువ్వు కొనుక్కోలేవు. దేవుడు ఉచితంగా ఇచ్చిన బహుమానాన్ని మనం పొందుకోవాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. డ్వెల్లింగ్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్. దేవుని సన్నిధిలో నివసించడం మనం నేర్చుకోవాలి. 6వ చరణంలో కూడా మనోహర స్థలముల్లో నాకు పాలు ప్రాప్తించను. 11వ చరణంలో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషములు కలవు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని రాయబడింది. ఈ ఉదయకాల సమయంలో మనము మన హృదయాన్ని, మన ఆలోచనలను మనకి దేవుడిచ్చే స్వాస్యం పైన ఉండేవిగా మనం సిద్ధపరచుకోవాలి. 73వ కీర్తన 26వ చరణంలో, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్యమునై ఉన్నాడు. దేవుడే స్వాస్యమునై ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనము నివసించడం నేర్చుకోవాలి. దాని 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. డిలైట్ ఇన్ గాడ్స్ పోర్షన్. దేవుని స్వాస్యమును మనము ఆనందించాలి. అందుకే కీర్తనాకారుడు 16వ సంకీర్తన 11వ చరణంలో, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అన్న మాటను వాడుతూ వచ్చారు. జీవ మార్గములు మనకు తెలియజేసినప్పుడు ఆయన కుడి చేతిలో, ఆయన సన్నిధిలో సంతోషము, ఆనందం ఉంది. ఇది ఎక్కడ ఆయన స్థలము అని మనం ఆలోచన చేస్తే, మనోహర స్థలముల్లో దేవుడు మనకు ఆనందాన్ని కలగజేసేవాడు. చివరగా మనం ఆలోచన చేస్తే, డిఫెన్స్ ఆఫ్ మై ఇన్హెరిటెన్స్. దేవుడు మనకు మన స్వాస్యానికి రక్షణ కలగజేసేవాడు. అందుకే 5వ చరణంలో, యెహోవా నా స్వాస్య భాగమును నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. దేవుడు మనకిచ్చిన ఈ స్వాస్యాన్ని దేవుడే కాపాడుచున్నాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుట కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. మన కొరకు పరలోకంలో భద్రపరచబడింది. ఈ స్వాస్యాన్ని మనం పొందుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి మీరు మాకు అనుగ్రహించిన స్వాస్యాన్ని బట్టి, దాన్ని భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి, అందులో మీరు మా కొరకు నివసిస్తున్న విధానాన్ని బట్టి, మమ్మల్ని ఆనందింపజేస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరే రక్షణ కలగజేసి స్వాస్యాన్ని అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.